ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 18, వ్యయం 14. అన్నీ బాగానే ఉన్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంది, వ్యయం కూడా బాగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏంటంటే ఖర్చులు ఎక్కువ పెడతారు. ఖర్చులు ఎక్కువ పెట్టడం అంటే ఊరికే కాదు, ఏదో ఒక వస్తువులో భూమి ఏదో ఒకటి మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆదాయం బాగా ఉంది, వ్యయం కూడా బాగానే ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3. అంటే మెచ్చుకునేవాళ్ళు 4 ఉంటే తిట్టేవాళ్ళు 3 ఉంటారు. మరి ఈ సంవత్సరం మేషరాశి వారికి మే 1వ తారీఖు తర్వాత, ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఎట్లా జరిగిపోయింది అని అంటే మే 1 వరకు గురుగ్రహ సంచారము మేషరాశి లోపలనే ఉంది. సో మే 1 తర్వాత ఫలితం చెప్తాను. మే 1 వరకు ఇప్పుడు ఎట్లుందో అప్పుడు అట్లాగే ఉంటుంది, పెద్ద మార్పు ఏమి ఉంటుంది. కాబట్టి మే 1 తర్వాత నీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ధనస్థానం లోపలికి గురుగ్రహం ప్రవేశిస్తున్నాడు, అంటే ద్వితీయ స్థానంకి వస్తున్నాడు. అంటే వృషభ రాశి లోపలి గురువు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు మహాద్భుతమైన యోగం రాబోతుంది. అదేవిధంగా 11వ స్థానంలో శనిగ్రహం ఉన్నాడు. ఆ శని మీకు ఎన్ని రోజులు అంటే 3 నెలల పాటు ఉంటాడు. అంటే ఉత్తరాభాద్రపద నక్షత్రం అంటే పూర్వభాద్రపద నక్షత్రములో ఈ యొక్క శనిగ్రహం యొక్క సంచారం ప్రారంభమవుతుంది. అంటే పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి. అంటే పూర్వభాద్రపద నక్షత్రంలో 3 పాదాల వరకు శని సంచారం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మీరు నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అందరు 12 రాశులందరిలోనూ మీరే నంబర్ 1 పొజిషన్. అంటే ఈ సంవత్సరం మేషరాశి వారికి ఇటు ద్వితీయంలో గురుబలం వస్తుంది, ఇటు ఏకాదశం లోపల శనిగ్రహ బలం వస్తుంది. కాబట్టి ఇక వీళ్లే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. రాజయోగ వర్తిస్తుంది వీళ్ళకి. అంటే నవంబర్, డిసెంబర్ వరకు వీళ్ళకి సూపర్ టైం. డిసెంబర్ తర్వాత కొంచెం శని వక్రిస్తాడు, శని ఇబ్బంది పెడతాడు. ఆ తర్వాత గురుగ్రహం మాత్రం ఈ సంవత్సరం అంతా బాగుంటాడు. కాబట్టి ధనప్రాప్తి ఉంటుంది. కాబట్టి ఎవరైనా హౌసింగ్ లోన్ ఏదైనా తీసుకునేది ఉంటే తీసుకోండి. లోన్ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ధనం మాత్రం చాలా బాగా సంప్రాప్తిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేయండి. చాలని శాలరీస్ తీసుకుని ఏదో జీవితంలో ఏం చేశాను రా అని ఒక వెనుకకు తిరిగి తీసుకుంటే ఏం లేదు, ఖాళీ చేయకుండా చేసుకోండి. అలాంటి ఉద్యోగాలు ఉంటే తీసేసి కొత్తగా ఏమైనా ప్రయత్నాలు చేసుకోండి. మేషరాశి చాలా బాగుంటుంది. అయితే మీకు మధ్యలో శని సంచారం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి శ్రీమద్ శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటారు. అన్ని గ్రహాలకు అధిష్టాన దేవతలు అమ్మవారి. కాబట్టి ఒక్క అమ్మవారి పూజ చేస్తే సరిపోతుంది. అక్షయ తృతీయ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి యాగం చేసుకొని కుబేర సంపుటి యంత్రం స్వీకరించండి. మీకు అన్ని అరిష్టములు పోతాయి, ముఖ్యంగా శుభాలు బాగా కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం. అయితే సంవత్సరం మొదటి లోపల మేషరాశి సూర్యగ్రహణ ప్రభావం ఉంది కాబట్టి సంవత్సరం మొదట్లో 8వ తారీఖు